రైట్ హాయ్ అండి. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో నెక్స్ట్ టాపిక్ ఆపరేటర్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తాం. ఆపరేటర్స్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆపరేటర్? అసలు ఆపరేటర్స్ యూజ్ ఏంటి సి ప్రోగ్రాంలో? సపోజ్ మన టార్గెట్ ఏంటి, రైటింగ్ ఏ ప్రోగ్రామ్ టార్గెట్ ఏంటి? ఒక ఇన్పుట్ ఇస్తున్నాం, మనకు ఒక అవుట్పుట్ రావాలి. టు గెట్ వన్ అవుట్పుట్ అంటే ఒక అవుట్పుట్ రావాలంటే వీ నీడ్ టు పర్ఫామ్ సమ్ ఆపరేషన్స్. కొన్ని ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయాలి. ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తే మనకు ఒక అవుట్పుట్ వస్తుంది. ఆ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని మనం వాడుకోవాలి. సో వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే to use some operations we need to use some operators. So different types of operators are there in C programming. Chala number of different types of operators untayi. First vachesi arithmetic operators. Second, relational operators. Third one, logical operators. Fourth one, increment decrement operators. Increment decrement operators. Fifth one, assignment operators. Sixth one, bitwise operators. So these are the main different types of operators are there. So we have seventh, conditional operators are there. And some special operators are also there. So totally 8 different types of operators. Arithmetic operators, relational operators, logical operators, increment decrement operators, assignment operators, bitwise operators, conditional operators, and 8th one is special operators. So we have to discuss ante prati oka operator ni we have to write a program to మనం discuss చేద్దాం. Okay na? First very important topic is arithmetic operators. So what is arithmetic? What are the different types of arithmetic operators? ఏంటి different types of arithmetic operators? How to write the program by using those operators? ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. So arithmetic operators. Arithmetic operators. Arithmetic operators ni వేటికి యూజ్ చేస్తాం? టు పర్ఫామ్ సమ్ అరిథమెటిక్ ఆపరేషన్స్. అరిథమెటిక్ ఆపరేషన్స్ ని యూజ్ చేయడం కోసం వీ హ్యావ్ టు యూజ్ అరిథమెటిక్ ఆపరేటర్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేటర్స్? ఫస్ట్ వన్ వచ్చేసి అరిథమెటిక్ అడిషన్. అరిథమెటిక్ అడిషన్, that means plus. Arithmetic subtraction. Minus. Arithmetic multiplication and multiplication. Arithmetic division. Arithmetic modulus and percentage. So these are the 5 different types of arithmetic operators. So arithmetic addition అంటే మనకు తెలుసు how to add two numbers ని ఎలా యూజ్ చేస్తాం. ఈ అడిషన్ అనేది రకరకాల మార్గంలో మనం వాడుకోవచ్చు. సమ్ టైమ్స్ వీ కెన్ కాల్ దట్ ఈస్ డిఫరెంట్. అరిథమెటిక్ అడిషన్ అనొచ్చు, దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అనొచ్చు, పోస్ట్ ఇంక్రిమెంట్ అనొచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అరిథమెటిక్ అడిషన్? Arithmetic addition, subtraction, multiplication, division, modulus అంటే exactly what is that అంటే arithmetic addition means arithmetic operations can be used between two operands. రెండు operands మధ్యలో addition, subtraction, multiplication, division, modulus ని యూజ్ చేస్తే then we can call that is arithmetic operation. Arithmetic operation అంటే suppose for example A is an operand, B is one operand, A is one operand, B is one operand. If we have to use plus మధ్యలో యూజ్ చేసాం అనుకోండి A plus B అంటే అడిషన్ అన్నట్టు A and B మనం యాడ్ చేస్తున్నాం. సో అరిథమెటిక్ అడిషన్.
సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అరిథమెటిక్ అడిషన్ అంటాం దీన్ని. అంటే రెండు నంబర్స్ని యాడ్ చేస్తున్నాం, a మైనస్ బి డివిజన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. సో ఇది ఎలా చేస్తాం అంటే అరిథమెటిక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసి వాట్ ఈస్ అరిథమెటిక్ అడిషన్ ఏంటి, అరిథమెటిక్ సబ్ట్రాక్షన్ ఏంటి, అరిథమెటిక్ మల్టిప్లికేషన్ ఏంటి, అరిథమెటిక్ డివిజన్ ఏంటి, మాడ్యులస్ ఏంటి, మాడ్యులస్ క్యాల్కులేట్ చేయడానికి ఏమైనా రూల్స్ ఉంటాయా అనేది 1 by 1 ఒక్కొక్క ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సపోజ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఇన్పుట్స్ ఇస్తున్నాము. ఇన్పుట్ ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసాం, a, b వాల్యూస్ని మనం ఎంటర్ చేస్తున్నాం. a వచ్చేసి 10 అన్నాం, b వచ్చేసి 5 అన్నాం. a వచ్చేసి 10 అన్నాం, b వచ్చేసి 5 అన్నాం. అప్పుడు a ప్లస్ b ఏంటి, సింప్లీ a ప్లస్ b మనకు అవుట్పుట్ ఏం రావాలి, అరిథమెటిక్ అడిషన్ ఏమొస్తుంది, 15 వస్తుంది, రైట్. సో a మైనస్ b అయితే 10 మైనస్ 5 అంటే 5 వస్తుంది, అదంతా తెలుసు, రైట్. a ఇంటూ b అంటే 10 ఇంటూ 5 ఈజ్ 50. a బై b అంటే what is the division? Division is 2. What is a modulus b? a modulus b అంటే ఏంటంటే ఏని bతో డివైడ్ చేశాక వచ్చే రిమైండర్ని మాడ్యులస్ అంటాం. ఏ మాడ్యులస్ అంటే పర్సంటేజ్ కాదండి, రిమైండర్. సో ఇఫ్ వీఆర్ డివైడింగ్ a విత్ b, రిమైండర్ని డివైడ్ చేసినప్పుడు అంటే 10 పర్సెంటైల్ 5. ఇప్పుడు 10 అని 5తో డివిజన్ చేస్తున్నాం. 5 2s are 10. 5 2s are 10. సో వాట్ ఈస్ ద రిమైండర్, 0. ఇది ఆన్సర్, ఏ మాడ్యులస్ అంటాం దీన్ని. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్. సో ఇలా ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్పుట్ ఇలా వస్తుంది, ఇలా వస్తాయి అవుట్పుట్స్, రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ చూసి ఆ ఎగ్జాంపుల్కి ఎలా అనుకుంటాం. ఇంకో ఎగ్జాంపుల్, a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు 5 అంటే మనం సింపుల్గా చేసేసాం, అయిపోయింది. సపోజ్ a is equal to 31, a is equal to 31, b is equal to 30 అన్నాను. సో అందరికీ తెలుసు a ప్లస్ b అంటే 61, a మైనస్ b అంటే 1. వాట్ ఈస్ a ఇంటూ b? 31 ఇంటూ 30 ఎంత, 31 0 0, 31 3s are 93. a మాడ్యులస్ b, a మాడ్యులస్ b అంటే ఏంటి, 31 సారీ a మాడ్యులస్ b కాబట్టి 30, 31s are 31. సో ఇక్కడ ఈ 1, దిస్ వన్ ఇస్ డివిజన్ అండ్ దిస్ వన్ ఇస్ ఈ 1 వచ్చేసి రిమైండర్. అర్థమైంది కదండి, ఇది సింపుల్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మనం ఈ రాసిన తర్వాత వీటన్నిటి ప్రోగ్రామ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసి కూడా చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఇలాగే వస్తాయా రాదా అనేది చూద్దాం మనం. సో ఇప్పుడు ఇంకొక ఇన్పుట్ ఇద్దాం, ఇంకో రకమైన ఇన్పుట్ ఇద్దాం. సేమ్ a ఈజ్ ఈక్వల్ 31, b ఈజ్ ఈక్వల్ 30 తీసుకున్నాం కదా, అలా కాకుండా a ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకున్నాం, b ఈజ్ ఈక్వల్ టు 31 అని తీసుకున్నాం. అప్పుడు a ప్లస్ b సేమ్ 31 ప్లస్ 30 61 వస్తుంది. a మైనస్ b వచ్చేసి -1 వస్తుంది. a ఇంటూ b సేమ్ 930 వస్తుంది, సేమ్ యాజ్ యూజువల్లీ. a డివిజన్ b ఏమొస్తుంది, a డివిజన్ b అంటే 30ని మనం డివైడ్ చేస్తున్నాం 31 తోటి. చేయొచ్చా, చేయరాదు, పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి పాయింట్ తర్వాత వచ్చిన వాల్యూని యాక్సెప్ట్ చేయదు. సో a బై b అంటే సింప్లీ 0, యాక్సెప్ట్ చేయదు కాబట్టి. మరి ఏ పర్సెంటేజ్ b ఆల్రెడీ మనం యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఏ పర్సెంటేజ్ b ఏమొస్తుందంటే, వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ వీఆర్ రిమైండింగ్ విత్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఏ అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంది b కంటే ఏ అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంది అనుకోండి, ఆ స్మాలెస్ట్ ఎలిమెంటే ఆన్సర్. అంటే ఈ పర్సెంటైల్ b ఈజ్ ఈక్వల్ టు 30. సేమ్ లైక్ a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 4. వాట్ ఈస్ a పర్సెంటైల్ 3? సార్ a పర్సెంటైల్ b 3 పర్సెంటైల్ 4. 3 పర్సెంటైల్ ఇక్కడ 3 అనేది 4 కంటే చిన్నది కాబట్టి ఆన్సర్ 3. రిమైండర్, సపోజ్ a ఈజ్ ఈక్వల్ టు 11, b ఈజ్ ఈక్వల్ టు 900. a పర్సెంటైల్ b అంటే 11. డైరెక్ట్లీ ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ద ఆన్సర్, రైట్. సో ఇది ఇన్ అరిథమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఈ ప్రోగ్రామ్ దీనికి ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో చూద్దాం, రైట్ అండి.